చూస్తున్నాం. బేగంపేట నుంచి దుండిగల్కు తరలిస్తున్న ఓ విమానం కింద పడిపోయింది. క్రేన్ సాయంతో తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే విమానం బరువు అంచనా వేయకపోవడంతో క్రేన్ కూలిపోయింది. విమానం కింద పడిపోయింది. విమానం మీద క్రేన్ పడిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ తిరుమల, చెప్పండి దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ లైవ్ లో అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి ఇస్మాయిల్, అసలు ఏం జరుగుతుంది, ఈ అప్డేట్స్ ఏంటి? విమానం బరువు అంచనా వేయకపోవడంతో క్రేన్ కూలిపోయింది. విమానం కింద పడిపోయింది. విమానం మీద క్రేన్ పడిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ ఇస్మాయిల్, చెప్పండి ఇస్మాయిల్, దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లోని బేగంపేట ప్రాంతంలో నడి రోడ్డు పైన ఒక విమానం కనిపిస్తుంది మనకు. ఈ దృశ్యాన్ని మనం ఒకసారి చూడొచ్చు. చాలా మంది మార్నింగ్ 7 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం వెనకాల ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విమానం క్రేన్ పై నుంచి జారి రోడ్డుపైకి వచ్చినటువంటి దృశ్యాన్ని చూశారు. మనం ఒకసారి చూడొచ్చు. పెద్ద ఎత్తున జనాన్ని ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి జనాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ అఫీషియల్ దాని ప్రకారము దానిని ఒక చెడిపోయినటువంటి ఒక పాత విమానంగా చెప్తున్నారు. దాన్ని ఇక్కడ నుంచి హకీంపేటకు ఒక భారీ క్రేన్ పైన తరలించేటువంటి యత్నంలో అది క్రేన్ పై నుంచి జారి మెయిన్ రోడ్ మీదకి వచ్చింది. ఆ తర్వాత ఒక గోడ మీదకి వాలిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఏదైతే ప్యాసింజర్స్ ని తీసుకెళ్లేటువంటి ఒక భారీ విమానం ఇది. దీనిని ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఈ విమానాన్ని బై రోడ్ ఇది ఫ్లై కావడానికి అనుకూలంగా లేదు. ఇది ఎగిరే పరిస్థితులు లేదు. దీన్ని ఆన్ రోడ్ ఇక్కడ నుంచి హకీంపేటకు తీసుకెళ్లేటువంటి తరుణంలో అది స్టార్టింగ్ లోనే బేగంపేట విమానాశ్రయం వెనుక భాగంలో వచ్చిన తర్వాత రోడ్డు కంజెస్టింగ్ గా ఉంది. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. దాని వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డు నుంచి బయటికి రాలేవు. రెండు వైపులా కూడా అక్కడ పోల్స్ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం కూడా చూడొచ్చు. అది వస్తున్న తరుణంలో భారీ క్రేన్ పై నుంచి జారిపోయింది. జారి పక్కకు వాలినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇది ఉదయం జరిగినట్టు చెప్తున్నారు. మన దగ్గర ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, శివ ఇతని పేరు. ఇతను మార్నింగ్ చూశారు. ఏం జరిగింది శివ? మార్నింగ్ మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఆ టైంలో ఏం జరిగింది? మామూలుగా డైలీ మేము రెగ్యులర్గా మామూలు వాకింగ్ చేయడానికి వస్తాం అనమాట. అయితే చెప్పండి. రెగ్యులర్గా వాకింగ్ చేయడానికి వస్తాం. అయితే నార్మల్గా అంటే కొంచెం ఏ విమానాన్ని లిఫ్ట్ చేస్తుంటే మామూలుగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చూస్తున్నాను నార్మల్గా దాన్ని. చూస్తున్నప్పుడు మామూలుగా క్రేన్స్ లిఫ్ట్ చేశారు ఏరోప్లేన్ని. లిఫ్ట్ చేసినప్పుడు దాన్ని మూవ్ చేస్తున్నారు. రోడ్ సైడ్ ఇట్లా మూవ్ చేస్తుంటే సడన్గా అది వెయిట్ ఆపలేక ఇటు సైడ్ టోటల్గా ఇటు సైడ్ వచ్చేసేసి ఒకసారి ఫాల్ డౌన్ అయిపోయింది, కింద పడిపోయింది. దీంతో పెద్ద శబ్దం వచ్చింది. అందరూ పరుగులు తీసాం. మామూలుగా అవుతుంది, మామూలుగా ప్లేన్ అంటే ఏదైనా క్రాష్ ఉంటుంది కదా, కొంచెం భయపడి కొంచెం పరుగులు తీసాం. కానీ అది ఏంటంటే అక్కడ ఎటువంటి ప్రాణ నష్టంగా నేను జరగలేదు. సో మేమందరం సేఫ్లీ బయటపడ్డాం. కానీ ఏంటంటే లైవ్లో చూసాం ఒక క్రేన్ వెయిట్ ప్లేన్ మీరు చూస్తున్నారు వెనకాల అటువైపు నుంచి ఇటువైపు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఏం జరుగుతుంది? జస్ట్ మూవ్ చేస్తున్నారు, దాన్ని రొటేట్ చేస్తున్నారు. అంటే ఇటు సైడ్ రొటేట్ చేస్తున్నారు. అంటే ప్లాన్ కరెక్ట్గా తెలియదు, జస్ట్ రొటేట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ వీడియోలో ఎక్కడ చూసినట్టయితే జస్ట్ రొటేట్ చేస్తున్నారు. ఆ రొటేట్ చేసేటప్పుడు జస్ట్ అది ఒకసారిగా వెయిట్ అనేది ఆ క్రేన్తో ఆపలేకపోయి ఇట్లా వచ్చేసింది సైడ్కి వచ్చేసి ఒకసారిగా కింద పడిపోయింది అనమాట. ఒకసారిగా మేమందరం జస్ట్ గోడ పక్కనే ఉన్నాం. ఎంతమంది ఉంటారు వాళ్ళు అక్కడ? సిబ్బంది ఎంతమంది ఉంటారు ఆ టైంలో? ఒక 20 మెంబర్స్ ఉంటారు, 20 మెంబర్స్ దాకా ఉంటారు. సో లక్ ఏంటంటే అక్కడ ఎవరు లేరు, దాని కింద ఎవరు లేరు ఆ గోడ్ సైడ్. కానీ మొత్తం ఇటు సైడ్ ఉన్నారు.
లక్కీలీ ఎవరు దాని కింద ఎవరు పడలేదు. సో అట్లా ఈజీ. మీరు వీడియో కూడా తీశారు కదా దానికి సంబంధించి? అవునండి, మేము వీడియో తీసాం. యాక్చువల్గా మామూలుగా ప్లేన్స్ అంటే ఇప్పుడు ఏరోప్లేన్లు అట్లా ఉంటాయి కాబట్టి అట్లా చూస్తుంటాం. ఫస్ట్ టైం రోడ్డు మీద చూస్తున్నాం కాబట్టి వీడియో తీస్తున్నాం అనమాట. రైట్. సో అందుకని అది ఒకసారి కాదు, మా ముందే జరిగింది. కొంచెం డ్రాస్టిక్ బాగుంది అందుకని మనం చూడొచ్చు. థ్యాంక్స్ శివ. ఒకసారి నా వెనకాల ఉన్నటువంటి ప్రాంతం చూస్తాను. ఆయన చెప్పేదాని ప్రకారం ఒక భారీ క్రేన్ కూడా అక్కడ మనం చూడొచ్చు. ఆ క్రేన్ మీద ఉన్నదాన్ని ఇటువైపు తీసుకురావడానికి దాని వింగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫస్ట్ రొటేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే అది జారిపోయింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సిబ్బంది ఉన్నారు, ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి సిబ్బంది. సార్ ఎగ్జాక్ట్లీ రైట్. I can only speak in English. వాట్స్ హ్యాపెనింగ్ సార్? వై సార్? Okay, let me tell you. We have a world-class training institute here, Central Training Establishment. Have you been there? Okay. So, no, have you been to CT? Yes sir, this city. So we want to make that a world-class training establishment. Okay. And therefore, we want to do some cabin crew training there. Okay. So this is an old hull. Okay. It's a 10-year-old aircraft hasn't been used. Okay. And so we want to convert it to a door trainer. Okay. So it was being carried by a third party. Okay. And it was done today on a Sunday where there's no traffic or anything. Okay. So in order to there's no other airline which has this, Okay. you see. Okay. It was very simple in the hangar Okay. to just break it up and sell it as a scrap. Okay. And no other airline in India or neither in the world has it. Okay. So what we thought is we could take it and use it for cabin crew Okay. evacuation Okay. training. Okay. So in an emergency when cabin crew have to evacuate passengers, Okay. they have to open the door and then learn how to evacuate. Okay. This is what the aircraft was going to be used for. Okay. So with that in mind, we started a process to move the aircraft to CT. Okay. But unfortunately, the operator who was being utilized Okay. couldn't manage it. And so we are now still the original plan of being used as a training aid, Okay. a training tool, Okay. will be done. Only thing, the front portion of the aircraft will be taken and put in CT. And I request you to come and have a look in a few Sure sir. days. What happened exactly? Do you spoke to them sir? What happened exactly? You have to ask the third party operator, the crane Okay. operator. Sir, you That's have the any thing. permission to take on roads, sir? To take yes, you from See, always permissions are always obtained. Okay, sir. Everything is obtained. Okay, sir. Nothing is ever done Sir. without any permission. any injuries to the staff, sir? No, absolutely nothing. Zero. Absolutely nothing. Okay. What is the model name, sir? Which one, sir? This one? This is an old Airbus. It's not a aircraft which is in service or anything. It is an aircraft which has not been used for multiple years, Sir. and it was it's a old what is known as a discarded hull. Do you purchase it, sir? No. It was old Air India aeroplane. Aeroplane, You sir. see, when aircrafts are used, they start after a certain period of time when the hull is not required anymore. The aircraft